సంక్రాంతి సీజన్కు ప్రతి ఏడాది కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. ఆ కాంట్రవర్సీలో దిల్ రాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటారు. థియేటర్లన్నీ గుప్పిట్లో పెట్టుకున్నాడని దిల్ రాజు మీద ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాల సందడి ఉంటుంది. తెలుగులో పెద్ద సినిమాలన్నీ కూడా సంక్రాంతి బరిలో దిగాలని అనుకుంటాయి. పెద్ద హీరోలంతా కూడా సంక్రాంతి సీజన్ మీదే కన్నేస్తుంటారు. ప్రతి ఏడాది చిరు, బాలయ్య, నాగ్, వెంకీ, మహేష్ బాబు ఇలా చాలామంది సినిమాలు వస్తుంటాయి. ఒక్కోసారి చిన్న చిత్రాలు కూడా బరిలోకి దిగుతాయి. మీడియం రేంజ్ చిత్రాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే పెద్ద సినిమాలు పోటీలోకి వచ్చినప్పుడు థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. ఈ థియేటర్ల సమస్యలు వచ్చిన ప్రతిసారి తెరపైకి దిల్ రాజు పేరు వస్తూనే ఉంటుంది. ఈ సంక్రాంతికి సైతం దిల్ రాజు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గుంటూరు కారం సినిమాకే అన్ని థియేటర్లు ఇస్తున్నాడని, హనుమాన్ చిత్రానికి 5% థియేటర్లు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. తనపై ఇలా వస్తున్న వార్తలు రాస్తున్న వెబ్సైట్ల మీద దిల్ రాజు మండిపడ్డాడు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న సినిమాలు ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయని అన్నాడు. ఏదో ఒక రకంగా తనపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారని ఎమోషనల్ అయ్యాడు. చిరంజీవి తనపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయని ఫైర్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్సైట్ల తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. వ్యాపారపరంగా వచ్చే విమర్శలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించాడు. ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తి లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళ సినిమాను తానే వాయిదా వేశానని, హనుమాన్ సినిమా విడుదల చేయాలని తానే చెప్పానంటే అసలు విషయాలను బయటపెట్టాడు. నైజాంలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలకు థియేటర్లున్నాయని, నాగార్జున, వెంకటేష్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని అసలు సమస్యను చెప్పుకొచ్చాడు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశాడు దిల్ రాజు. తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని, వెబ్సైట్లకు తనను వాడుకుంటే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు దిల్ రాజు. గతంలోనూ ఇలానే దిల్ రాజు మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నిఖిల్ కార్తికేయ 2 సమయంలోనూ దిల్ రాజు మీద విమర్శలొచ్చాయి. వారసుడు రిలీజ్ టైంలోనూ ఇలానే వేలని కూడా దిల్ రాజు వైపు చూపించాయి. ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చేసరికి హనుమాన్ విషయంలో దిల్ రాజు వైఖరి మీద విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.